హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని హ్యాండ్స్ లోత్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూద్దామండి. బ్లౌజ్ హ్యాండ్స్లో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్, చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను 2 హ్యాండ్స్కి లైనింగ్ జాయింట్ చేసి కింద హెమ్మింగ్ బెల్ట్ అన్ని వేసేసాను. ఆ తర్వాత మనం లోత్ అనేది తీసుకోవాలి. కటింగ్లో ఎప్పుడూ కూడా లోతు తీసుకోకూడదు. సరేనండి, ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకదాని మీద ఒకటి హ్యాండ్ జాయింట్ అయిన తర్వాత, అంటే హ్యాండ్ లైనింగ్లో వేసిన తర్వాత ఇలా చూసుకుని ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక ఏది ఎక్కువ ఉందో అది ఇలా ట్రిమ్ చేసి 2 హ్యాండ్స్ ఒకే సైజులో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ సెంటర్ కట్ 2 కట్స్ ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ సైజు వరకన్నా ఒకటే పద్ధతి, ఏదో ఒకవైపు ఒకటే పద్ధతి. ఏంటంటే సెంటర్ నుంచి 2 ఇంచీలు, అటువైపు ఖర్చులకి 2 ఇంచీలు వదిలేసి ఈ మధ్యలో ఉన్న మార్కింగ్లు రెండిట్లకి ఇలా ఇంచీ టేప్తో ఇలా చూస్తే సెంటర్ పాయింట్ అన్నది ఇలా వస్తుంది. ఇక్కడ మనం 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేసి ఈ సెంటర్ నుంచి ఇటువైపు పెట్టిన 2 ఇంచీల దగ్గర నుంచి 6 ఇంచ్కి ఈ ఖర్చులకు పెట్టిన మార్కింగ్కి కలిపేయాలన్నమాట. అంతే, ఒక ఎస్ మోడల్లోకి వస్తుంది. ఈ కట్ చేసేటప్పుడు కూడా నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా అందంగా కట్ చేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా కటింగ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ ఒక కట్ పెడితే ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి అని అర్థమవుతుంది, లోతు తీసిన వైపు. లేదా చాక్తో ఇలా మార్కింగ్లన్నా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ సపరేట్ అయింది కాబట్టి మళ్ళీ ఈ 2 అంచులు ఇలా కలిపి మళ్ళీ ఒకసారి స్టిచ్ చేస్తే హ్యాండ్ జాయింట్ అప్పుడు ఇబ్బంది ఉండదు. సరేనండి, ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫటాఫట్ మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ భుజం కుట్టు దగ్గరికి హ్యాండ్ సెంటర్ పాయింట్ రావాలన్న ఉద్దేశంతో సగం ఏమో ఒకలా కుట్టి సగం ఇంకోలా కుడతారు. అలాంటి పొరపాట్లు కూడా చేయకూడదు. ఇది చూడండి, ఇలా పెట్టినప్పుడు మనం కట్ చేసిందంటే లోతు తీసింది ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇలా పెట్టి చూసుకున్నప్పుడు హ్యాండ్ సెంటర్ పాయింట్ భుజం కుట్టు దగ్గర పెట్టి ఇలాగా ఒక పిన్ని పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ పార్ట్ ఉన్నా సరే అక్కడి నుంచి ఇలాగా, అంటే ఒకవైపు ఫ్రంట్ వస్తే ఒకవైపు బ్యాక్ వస్తుంది అనమాట. ఇప్పుడు 2 అంచుల్ని కలిపి ఇలా సమానంగా సున్నితంగా పట్టుకొని చూసుకుంటూ ఈ చివరి వరకు ఇలా పట్టుకొని హ్యాండ్ పీస్ ఎక్కువ ఉందనుకోండి వదిలేయండి. హ్యాండ్ ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ మిగిలితే వదిలేయండి. అక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ రండి. పాదం ఖర్చు కన్నా ఒక రవ్వంత ఖర్చు ఇలాగా ఎక్స్ట్రా పెట్టుకుంటూ నీట్గా ఒకటే మార్జిన్ మెయింటైన్ చేయాలి. సగం కుట్టిన తర్వాత అక్కడ పిన్ని తీసేసుకుంటే ఈజీగా మీరు ఇలాగ అరేంజ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. చూసారు కదా, ఇప్పుడు మీకు ఈ భుజం కుట్టు దగ్గర హ్యాండ్ సెంటర్ పాయింట్ మిస్ అవ్వదు. కుట్టు అనేది ఒకే కుట్టు రావాలి. బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పైన ఉండాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇలా స్టిచ్చింగ్ చేస్తూ వచ్చేయండి. తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసేటప్పుడు కింద క్లాత్ రాకుండా ఇలా వేళ్ళతో ఇలా తోసి నీట్గా ఫాస్ట్గా డబుల్ స్టిచ్ అన్నది ఒకటే కుట్టు మీద, అదే కుట్టు మీద కుట్టు వచ్చేటట్టు వేసేసుకోవాలి. తర్వాత రెండో హ్యాండ్ కూడా ఇలా పెట్టి చూసుకున్నప్పుడు మీరు చూసుకోండి, లోతు తీసినప్పుడు ఒక హ్యాండ్ ఎప్పుడైతే సెట్ అయిందో ఇంకో హ్యాండ్ ఆటోమేటిక్గా రెండో వైపు సెట్ అయిపోద్ది. ఇది సెంటర్ దగ్గర ఇలాగా చూసుకుని ఇలా పిన్ని పెట్టేసి చూసారు, లోతు తీసుకుంది ఫ్రంట్ పార్ట్కి వచ్చింది. ఇప్పుడు ఇందాక ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి అటువైపు నుంచి కుట్టు స్టార్ట్ అవుద్ది. చూడండి, ఇలా 2 అంచుల్ని సున్నితంగా పట్టుకొని కొలుచుకుంటూ రావాలి. హ్యాండ్ పార్ట్ చిన్నది ఒక రవ్వంత కానీ ఒక పావించు కానీ ఎక్కువ ఉంటే ఎక్కువగానే ఉంచండి, అటువైపు వదిలేసి అక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయండి. నీట్గా మీరు ఇలా చూసారు కదా, సేమ్ మార్జిన్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టు ఉండాలి, బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పై భాగం వైపు ఉండాలి. అంతే తప్ప సగం నుంచి హ్యాండ్ పైన పెట్టి కుట్టేసి తర్వాత తిరగేసి బాడీ పైన పెట్టి కుట్టడాలు ఇలాంటివి చేస్తే ముడతలు ఎక్కువగా వచ్చేస్తాయి. సరేనండి, ఆ తర్వాత ఇలాగ డబల్ స్టిచ్ అన్నది మనం వేసేసుకుంటాం. ఇలా స్టిచ్చింగ్ చేయండి, హ్యాండ్ ముడతలు రమ్మన్నా రావు. ఇప్పుడు చంక భాగం దగ్గర హ్యాండ్ అంచులు ఏమైనా ఎక్కువగా మిగిలితే జస్ట్ ఇలా ట్రిమ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వరకు వెళ్ళకూడదు. చూడండి, చంక దగ్గర నుంచి ఇలాగ అక్కడికక్కడే అలా సన్నంగా అలా వచ్చేయాలంతే. అంతే తప్ప హ్యాండ్ లూజ్ని కటింగ్ చేసేయకూడదు, అప్పుడు ఖర్చుల దగ్గర మీకు ఇబ్బంది అవుతుంది. సరేనా, ఇప్పుడు చంక భాగం దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి తీసుకుంటారు. సరేనండి, ఈ రకంగా హ్యాండ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.